ఉన్నాం. దైవ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 24వ వచనం నుండి నేనే మొదటిగా చదువుతాను. తర్వాత మీరు అడిగినప్పుడు చదివి సహాయం చేదురు. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 24 నుండి చదువుతున్నాను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. మరొక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చదువుబడిన ఈ లేఖన భాగాల ద్వారా దేవునికి మహిమ చేరువచ్చిన మనందరి ఆత్మీయ క్షేమానికి ప్రభు కృప అనుగ్రహించినట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి, తల్ల వంచండి, ఏకీభవించండి. స్తోత్రాలుడు అయిన మా తండ్రి, నీ పాదాలకి కోటాను కోట్ల కృతజ్ఞతలు, నమస్కారములు తెలియపరుస్తున్నాం. తండ్రి, దూరస్థులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ అమూల్యమైన కుమారుడు, నీ ముద్దు కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని కలువరి శిలువలో వధించి ఆ పుణ్యమూర్తి రక్తధారలలో మా పాపాలని క్షమించి నీతిమంతులుగా, రాజులుగా, యాజకులుగా చేసిన ఉన్నతమైన మీ దయా సంకల్పాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం, పూజిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రభా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ స్థానిక సంఘముకై నీ కృతజ్ఞతలయ్యా. ఈ స్థలములో మీరు ఆరాధింపబడుతున్నందుకు, మీరు మహిమపరచబడుతున్నందుకు అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క స్థానిక సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా అభివృద్ధిపరచండి, నూతన ఆత్మలను చేర్చండి. బాధ్యత కలిగి, భారం కలిగి, భక్తి కలిగి పనిచేస్తున్న పెద్దలను, బాధ్యత కలిగిన సహోదరులను జ్ఞాపకం చేసుకొని మరి విశేషంగా నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు అనిల్ బాబును బట్టి, ఆయన భార్య వాత్సల్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా మీకు కృతజ్ఞతలయ్యా. ఈ సందర్భంగా వారికి మాత్రమే కాదు, సంఘానికి క్షేమకరమైన నీ దయగల మాటలు మాకు అందించండి. సంఘంలో ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరి కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భవతులుగా ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో నిలవబడిన నేను బలహీనుడని ఒప్పుకుంటున్నాను. నీ ఆత్మచేత మాత్రమే బలపరిచి నీ నామ మహిమ కొరకు, సంఘానికి క్షేమం కొరకు, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు, కుటుంబాల క్షేమం కొరకు నీ దయగల మాటలు అందించి మీరు మహిమ పొందమని కరుణగల కృపగల మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ విశేషంగా ప్రేమతో మరి అల్పుణ్ణి, బలహీనుడిని నన్ను కూడా ఆహ్వానించి ఈ మహిమగల పరిచర్యలో అవకాశం కల్పించిన స్థానిక సంఘ పెద్దలు వీరాంజనేయులు గారికి, లైమన్ గారికి, వారి కుటుంబాలకు, ఇంకా బాధ్యత కలిగిన సహోదరులందరికీ కూడా మన రక్షకుడు యేసు ప్రభు అమూల్యమైన నామున వందనాలు. మీ అందరికి కూడా వందనాలు తల్లి. వందనాలు చెప్పలా? అందరికి వందనాలు. అది రైట్. వందనాలు అనేవి కనబడాలంట, వినబడాలంట.
దేవుని పిల్లల ఆప్యాయత, ఆనందం ఇక్కడే ఉందండి. ఒక తల్లి మరొక తల్లి దగ్గరకు వచ్చింది, వందనం వచ్చిందని చెప్పింది. కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడు? గంతులు వేశాడు. దేన్ని విని చెప్పండి? దేన్ని విని? వందన వచనం వినబడగానే, ఏది వందనం అనే మాట వినబడగానే లోపల ఉన్న శిశువు ఏం చేశాడు? అంతే. మీరు కూడా చక్కగా, నేనే కాదు ఎవరు వచ్చినా, దేవుని పిల్లలు ఎక్కడ కనబడినా వందనాలు చెప్పండి. నోటితో చెప్పాలి, చేతులతో ఇలా చూపించాలి. అది దేవుడు మనకు నేర్పించిన గొప్ప పాఠం. మంచిది. మాది గుంటూరు జిల్లా, ప్రస్తుతానికి బాపట్ల జిల్లాలు మార్చారు, క్షమించండి. ఇప్పుడు మాది బాపట్ల జిల్లా, చుండూరు మండలం, చుండూరు గ్రామం. దేవుని మహాకృప చేత నేను మా తల్లిదండ్రులకు హైందవ కుటుంబంలో పుట్టాను. మా తల్లిదండ్రులకు 6 పిల్లలు. 6 పిల్లలలో నేను ఒకడిని. నా పేరు మల్లికార్జునరావు. మా నాన్న ఒక మాంత్రిక విద్య చేస్తాడు, భూత వైద్యుడు. మా నాన్న ఒక భూత వైద్యుడు. వారి యొక్క పిల్లల్లో ఒకడిని నేను. నా పేరు మల్లికార్జునరావు. మా నాన్న మా తల్లిదండ్రుల సంతానం అంతట్లో ఎక్కువగా నన్ను ప్రేమించేవాడు. బాల్యము నుండి ఆయన విగ్రహ సంబంధమైన దేవతలను ఆరాధించేవాడు, పూజించేవాడు. అలాంటి విద్య మా పిల్లలందరిలో, మా నాన్నగారి పిల్లలందరిలో నాకు నేర్పించాడు. చిన్నతనంలోనే ఒక 2 పెద్ద ఇళ్ళు ఉంటుంది. మాది పెద్ద ఇల్లు, పై కప్పు, పూరి కప్పు, 2 గదులు ఉండేవి. ఒక గదిలో దేవుని గది అంటారు, అన్ని బొమ్మలు ఉండేవి. ఆ గదిలో నేను మా తండ్రి గారు మాత్రమే ఉండేవారు. మిగిలిన గదిలో ఇంటి వారు అందరూ ఉండేవారు. ఉదయాన్నే నిద్ర లేచి ముందు పూజ చేసేవారు, స్నానం చేసి దీపారాధన చేసి విభూది కుంకుమ బట్టలు 2 పెట్టుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళేవాడిని నేను. మా నాన్న అలా నేర్పించాడు. నవరాత్రులు అంటారే, దసరా ఉత్సవాలు అంటారు, మా ప్రాంతాలు ఉంటాయి. నేను చెప్పేది వాస్తవాలు అంటానికి రుజువు. మీ స్థానిక సంఘంలో మీ మధ్య ఆరాధన చేస్తున్న ఒక సోదరుడు ఉన్నాడు, మోహన్ రావు, చుండూరు ప్రాంతీయుడు. ఆయనకు బాగా తెలుసు మా కుటుంబం, మా నాన్నగారు, నేను కూడా బాగా తెలుసు ఆయనకి. అర్థమైందా? దీనిలో కొత్త మార్పులేంలో వాస్తవం ప్రభు సన్నిధిలో అని చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి నేను 1991 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నా. నేను డాక్టర్గా పనిచేస్తున్న దినాలలో ఒక పెద్ద ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి, నేను ఒక హిందువుడిగా ఉన్నాను, హైందవ సంబంధమైన దేవతల పట్ల ఆసక్తి కలిగి పూజ చేస్తూ ఎప్పుడు నా ముఖాన విభూది కుంకుమ 2 బొట్లు ఉంటాయి. కాలేజీలో వెళ్ళినా అలానే ఉంటాయి, డాక్టర్గా పనిచేసే దినాలు కూడా అలానే ఉండేవి. ఆయన వచ్చి ఇలా చెప్పాడు, డాక్టర్ గారు మీరేమనుకోనంటే మీకు ఒక గ్రంథం ఇవ్వాలనుకుంటున్నా, చదువుతావా అన్నాడు. తప్పక చదువుతానన్నప్పుడు ఆయన సంచిలో నుంచి తీసి బైబిల్ గ్రంథం ఇచ్చి నా చేతికి. నాకు తెలియదు అప్పుడు, కళ్ళకు అద్దుకొని బైబిల్ చదివాను. నాకు తెలియకుండానే బైబిల్ చదివాను. ఆశ్చర్యం ఏంటంటే ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ విగ్రహ పూజలు మానేశాను. తెలియకుండానే బైబిల్ చదివాను. తెలియకుండానే ఆ బైబిల్ చదివినప్పుడు నా మనోనేత్రాలు వెలిగించాడు దేవుడు. పశ్చాత్తాపంతో కృంగిపోయాను. ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేసుకున్నాను. ఇంతకాలం నేను చేసిన ఆరాధన అంతా అర్థమైపోయింది, పూజ అంతా అర్థమైపోయింది, చాలా తప్పించాను. ఆనాటి నాకు పరిచయమైన దైవజనుల దగ్గరికి వెళ్ళి సంగతులన్నీ తెలుసుకున్నాను. ఆ తదుపరి అప్పుడు నాకు భయంకరంగా జుట్టు ఉంది. మా నాన్న అన్నాడు, అయ్యా నీకు మొక్కుబడి ఉంది, శ్రీశైలం వెళ్ళాలి, నీ పేరు మల్లికార్జునరావు కదా, అక్కడ మొక్కుబడి చేసుకున్నాను, వెళ్ళాలి అన్నాడు. తిరుపతి వెళ్ళాలన్నాడు. సర్లే అనుకున్నాను. అలాంటి దినాల్లో నేను ప్రభువుని నమ్ముకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? మా నాన్న ముందెళ్ళి మొక్కుబడి తీసుకొచ్చుకోయా అన్నాడు. నాతో ఉన్న దైవ సేవకులు అడిగితే నువ్వు మళ్ళా విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అన్నారు. దైవజనుల మాట ప్రకారం విని షాపులోకి వెళ్ళి క్షౌరం చేయమంటే మా ఊరు వారు భయపడ్డారు. ఎవడు చేయలేదు. నాకు టౌన్కి వెళ్ళి సిటీకి వెళ్ళి క్రాప్ చేయించుకొని నేను వస్తే మా ఊరు అందరూ వీడికి ఏదో కీడు జరిగిద్ది అన్నారు. జరిగితే మీ మధ్య అలా ఉండేవాడిని కాదు. పిల్లరా, అలాగూ నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను నమ్ముకున్న తర్వాత మా నాన్నని సూటిగా ఒక ప్రశ్న అడిగా, నాన్న
భూత వైద్యం నేర్పించావు, విగ్రహ సంబంధమైన దేవతలను ఆరాధించడం బాల్య దినం నుంచి చూపించావు. నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. భూత వైద్యం లేకపోతే ఈ విగ్రహ సంబంధమైన దేవతలలో దైవత్వం ఉన్నదా? నా వైపు చూసి చెప్పు అంటే, మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ. నా భుజం మీద చేసి ఓ చేత్తో భుజం మీద చేసి ఓ చేత్తో గడ్డం పట్టుకుని ఇలా అన్నాడు, నాన్న భూత వైద్యం బూటకమైనదయ్యా, కోటి విద్యలు కూటి కొరకు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఎప్పటికైనా నేను నీ దారికి వస్తానన్నాడు. ఎప్పటికైనా నేను నీకు నీ దారిలోకి వస్తానన్నాడు. అలాగూ చివరికి మా నాన్న మా అమ్మ కూడా అన్నీ విడిచి యేసు ప్రభు నమ్ముకొని ఈ లోకయాత్ర ముగించారు. మా నాన్న ఉన్న దినాల్లోనే ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఆ విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కాలాదామని ఆలోచన చేస్తున్నప్పుడు మా తల్లి విన్నది ఆ మాట. మా నాన్నకి చెప్పినప్పుడు ఇంక వాళ్ళు ప్రభువుని నమ్ముకోలా. మా నాన్న పిలిచి అన్నాడు, నాయనా నువ్వు వెళ్ళి విగ్రహాలు మొత్తం కాలేయాలనుకున్నావంట, నిజమేనా అన్నాడు. అవునన్నా అంటే అప్పుడు మా నాన్న అన్నాడు, ఏం చెప్పలేక, ఆ విగ్రహాలను తీసుకెళ్ళి ఆ పెద్ద కాళ్ళలో వేస్తే నన్ను నువ్వు కాళ్ళలో వేసినట్టయ్యా అన్నాడు. అప్పుడు ఆయన నమ్ముకునే దినాలు అవి. ఎత్తికెళ్ళి నన్ను కాళ్ళలో వేసినట్టు అన్నాడు. మా నాన్న మీద ఉన్న ప్రేమ చేత నేను ఆడు జోలిపోలేదు, ఆ ఊరే విడిచి వెళ్ళిపోయా. నేను వేరే ఊరిలో మా అన్నయ్య డాక్టర్గా ఉంటే అక్కడ ఉంటున్నా కొన్ని దినాలు. ఆ తదుపరి 91లోనే చుండూరులో యాజిటేషన్ జరిగింది, మీ అందరికీ తెలుసు. చాలా గొడవ, భయంకరమైన యాజిటేషన్ జరిగింది. దానికి మాకే సంబంధాలు లేవు, కానీ ఆ వీధి మొత్తం కూడా ఒక ఇంటికి నిప్పు పెడితే ఆ గాలి వల్ల అన్నీళ్ళు తగలబడిపోయి మా ఇల్లు కూడా తగలబడిపోయింది. పై కప్పు పూరి కప్పు కదండి ఆ దినాల్లో, ఇంచుమించుగా 35 సంవత్సరాలు ఆడి సంగతి ఇది నేను చెప్పేది. మా ఇల్లు కూడా తగలబడిపోయింది. ఉదయకాలం పేపర్లో, వార్తా పేపర్లో వేశారు, లిస్ట్ వేశారు. ఆ ఇల్లు తగలబడిపోయిన లిస్ట్ వేశారు. ఆ లిస్టులో మా పేరు కూడా ఉంది, మా నాన్నగారి పేరు కూడా ఉంది. పేపర్ చదువుతూ పరిగెత్తుకుంటా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళా. మా అన్నయ్యతో అన్నాను, అన్నయ్య మన ఇల్లు కాలిపోయిందని. పక్క నవ్వుతుంటే మా అన్నయ్యకి ఎర్రి కోపం వచ్చిందండి నా మీద. పనికి మాలోడా, ఇల్లు కాలిపోతే నవ్వుతావేంట్రా అన్నాడండి. నేను ఎందుకు నవ్వాను మీకు అర్థమైపోయిందా? అర్థమైపోయిందా చెప్పండి. నేను తీసివేయాలన్న ఆ విగ్రహాలు నా దేవుడు తొలగించాడు. నష్టమైన ఆనందంతో అనుభవించాను. తర్వాత చిన్న ఇల్లు వేసుకున్నాం, కానీ ఓ చిన్న రేకుల షెడ్ వేసుకున్నాం. కానీ ఆ తదుపరి మా నాన్నని ఇదే అడిగా, మరెప్పుడైనా నీ మాట నేను విన్నాను, ఇప్పుడు ప్రభు తొలగించాడు, ఏ విగ్రహం ఇంట్లో పెట్టినా నేను ఇంట్లో ఉండనన్నా. నేను ఎందుకు పెడతానయ్యా, ఇంక పెట్టను, నీ దారికి వస్తానని చెప్పా కదా అని. ఆ తదుపరి మా నాన్న కూడా ప్రభు నమ్ముకున్నాడు. నా వివాహం కూడా క్రైస్తవ వివాహం చేసుకున్నా. మాది నడిబొడ్డున, మా గ్రామంలో నడిబొడ్డున మా ఇల్లు. నేను క్రైస్తవ వివాహం చేసుకునేటప్పుడు చాలామంది అభ్యంతరాలు పెట్టారు, మా బంధువులు కూడా. దేవుని వాక్యానుసారంగా ప్రభు కొరకు మెళ్ళలో తాలిబొట్టు కూడా కట్టలేదు, అక్షింతలు కూడా వేయలేదు. దేవుని వాక్యానుసారంగా మన బ్రదర్ అసెంబ్లీ డాక్టర్ ప్రకారంగా దైవజనులు గాబ్రియల్ గారి సమక్షంలో ఆయన రిజిస్ట్రార్గా ఉంటూ ఉండగా నేను వివాహం చేసుకున్నాను. దేవుడు నన్ను ప్రేమించి, నా భార్యను ప్రేమించి 4 పిల్లల్ని ఇచ్చాడు. పెద్ద పాప మీ స్థానిక సంఘ విశ్వాసి సువర్ణల సునయం, ఆమె భర్త నరేష్ ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. దేవుని కృప చేత వారికి 2 పిల్లలు. ఆ తదుపరి బాబు పుట్టాడు, సుందర్పాల్. మరొక పాప పుట్టింది, బేలాగ్రేస్. ఆమె కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఆమె అగ్రికల్చరల్ BSc కంప్లీట్ చేసుకొని కోచింగ్ కొరకు వారి అక్కకి సహాయం చేయాలని ఇక్కడికి వచ్చింది. తర్వాత 4వ వాడు బాబు పుట్టాడు, వాడి పేరు కూడా సైలస్ పాల్. దేవుని కృప చేత నేను దేవుని సేవకు పిలువబడినప్పుడు ఆ సమస్తము విడిచి ఇప్పుడు దేవుని పనిగా ఫుల్ టైం వర్కర్గా పనిచేస్తూ ఉన్నాను. భారం కలిగి, బాధ్యత కలిగి 6 స్థలాల్లో దేవుడు నాకు సమయం ఇచ్చాడు. 6 స్థలాల్లో పనిచేస్తున్నాను. ప్రతి ఆదివారం 4 స్థలాలు చూస్తూ ఉంటాను. ఇది నా యొక్క క్లుప్తమైన సాక్ష్యం. ఎందుకంటే నేను ఎవరినో మీకు పరిచయం చేసుకోకుండా వాక్యం చెప్పడం మంచిది కాదని నేను ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. మన మధ్య ఉన్న సమయం కొద్దిది కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి మా కొరకు, పరిచర్య కొరకు వ్యక్తిగతంగా తప్పక ప్రార్థించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ స్థానిక సంఘానికన్నా ముందు నాకు లేమన్ గారి వారి యొక్క మామగారైనా ప్రభాకర్ గారు, ఆయన నాకు బాగా పరిచయమైన వారు. ఎందుకంటే వారి మధ్యకి వెళ్ళా మహబూబ్ నగర్. నేను
నేను సేవకుగా వచ్చిన తర్వాతే మహబూబ్ నగర్ వెళ్ళాను, వారి మధ్య పనిచేశాను. దేవుని కృపలో మరి తమిళనాడు, ఆంధ్రాలో, తెలంగాణలో కొన్ని స్థలాల్లో కూడా నేను ఎక్కువగా అనంతపురం, బాంబే అనంతరావు గారితో కలిసి కూడా వర్ణి ప్రాంతంలో కూడా పనిచేశాను. దేవుని కృపచేత దేవుని సేవలో మరి కొద్దిగా పరిచర్య చేయడానికి ప్రభు అవకాశం కల్పించాడు. మహబూబ్ నగర్ కూడా వెళ్ళాను. ప్రభాకర్ గారు నాకు బాగా పరిచయమైన వారు. వారు కూడా యథార్థమైన భక్తి కలిగిన పెద్దలు, యోగ్యమైన వారు, పౌరుషం కలిగిన వారు. ప్రభు విషయంలో వారి కుటుంబీకులు లైమన్ గారని, వారి అల్లుడు గారని తెలిసి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మా పిల్లల ద్వారా మా అల్లుడు నరేష్, సునీయం అమ్మాయి గర్భవతి. మీరందరూ తప్పక ప్రార్థన చేయండి. 8వ మాసం మరి దేవుని కృపచేత ఆ బిడ్డలు ద్వారా వీరాంజనేయులు గారు, లైమన్ గారి వారి యొక్క పరిచర్య సాక్ష్యం నేను విని ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభువుని పూజిస్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా మా అమ్మాయి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు జోబ్దాస్ అన్న బాగా పరిచయం. జోబ్దాస్ అన్నను అడిగా నేను, ఎందుకంటే అన్నతో కలిసి ఆంధ్రాలో కొన్ని స్థలాల్లో నేను వాక్యం అందించాను. ఆ పరిచయం మీదట మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో అన్నతో ఎక్కువ నేను కాంటాక్ట్ పెట్టుకుంటాను. అందువల్ల అన్నతో మాట్లాడితే పలాని ఏరియాలో మా పిల్లలు వచ్చారన్న, మరి అక్కడ సమీపంలో ఉన్న మందిరం అని చెప్తే దగ్గరే ఉంది బ్రదరు అని చెప్పి వీరాంజనేయులు గారి నెంబరు అలాగే లైమన్ గారి నెంబరు 2 నెంబర్లు నాకు మెసేజ్ పంపించారు. జోబ్దాస్ అన్న మొట్టమొదటిగా వీరాంజనేయులు గారికే ఫోన్ చేశాను. వారి గుర్తుందో లేదో నాకు తెలియదు. అడ్రస్ చెప్పారు. తర్వాత లైమన్ గారికి కూడా చెప్పాను. వారి నెంబరు మా అల్లుడికి ఇచ్చి ఈ మందిరానికి పంపించాను. నేను చాలా కాలం తర్వాత మీ మధ్యకి రావడానికి, మిమ్మల్ని అందరిని చూడటానికి ప్రభు అవకాశం కల్పించినందుకు మరోసారి ప్రభుకి కృతజ్ఞతలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. సమయాలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము, సమయాలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకున్నాం. సమయాలు అనగానే అర్థం ఏంటంటే ప్రార్థన. ఏంటి సమయాలు అంటే అర్థమైంది? ప్రార్థన. ఈ గ్రంథములో 126 సంవత్సరాల ఇశ్రాయేళ్ల చరిత్ర రాయబడి ఉంది. ఈ గ్రంథములో 126 సంవత్సరాల ఇశ్రాయేళ్ల చరిత్ర ఈ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ గ్రంథములో ముఖ్యంగా మనం చదువుతున్నప్పుడు షిలోహు కనబడుతూ ఉంది. షిలోహు అంటే దేవుని మందిరం. షిలోహు అంటే నెమ్మది. ఒక భక్తి కలిగిన కుటుంబాన్ని మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఒక భక్తి కలిగిన కుటుంబం. ఎవరిదా కుటుంబం? ఎల్కానా కుటుంబం. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు అన్న, రెండవ పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నకు పిల్లలు లేరు. బాగా వినండి. ఈ అన్న ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళింది. ఏటాటా బల్లర్పించే అలవాటు వారికి ఉన్నది. దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వెళ్ళి దేవుని ఆరాధించే అలవాటు ఆ కుటుంబానికి ఉంది. అలాగూ ఒకరోజు వెళ్ళింది అన్న దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రలాపించింది, విలపించింది. ఈ వెళ్ళినప్పుడు షిలోహులో ఏలీ ఉన్నాడు. ప్రవక్త అయిన, దైవజనుడు అయిన ఏలీ ఉన్నాడు. ఏలియా కాదు, ఏలీ. ఆయన స్థూలకాయుడు, వృద్ధుడు. ఆ దినాలు ఎలాంటివో చూడండి. కొద్దిగా ఎంత భయంకరమైన దినాలు ఆ దినాలు. ఆ దినాలు చూసి అన్న దేవుని మందిరానికి వెళ్ళింది. షిలోహు అంటే దేవుని మందిరమే. మీ మందిరాన్ని చూసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మందిరాన్ని చూసి ఆనందపడే ఆనందం దేవుడు నాకు ఇచ్చాడు. చాలా విశాలమైన మందిరం, దైవ క్రమం, చాలా పీస్ఫుల్గా ప్రభువుని ఆరాధించే పద్ధతి బాధ్యత కలిగిన పెద్దలు మీకు నేర్పినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ ఆనాటి మందిరములో, ఆనాటి షిలోహులో ఇలాంటి స్థితి కనబడలేదు. షిలోహులో నెమ్మది లేదు. నెమ్మదే, కానీ నెమ్మది లేదు. అన్న దేవుని మందిరానికి వచ్చింది. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీ ఏమన్నాడు? త్వరగా చెప్పండి. ఏలీ ఏమన్నాడు? అమ్మా,
ఎంతసేపు నీవు మత్తురాలువై ఉంటావు? ఆ మాట వినండి. అయితే ఆనాటి దినాలు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి ఆనాటి దినాలు. ప్రజలలో దైవభయం లేదు, యాజకులలో దైవభయం లేదు, దేవుని మందిరంలో దేవుడే లేడండి. షిలోహలో ఎవరు లేరు? దేవుడే లేడు. ఒక్క మాట చెప్పాలంటే దేవుడే లేడు ఆ మందిరంలో. యాజకులు ఉన్నారు, ఓపెని పీనిహాసులు. భయం ఉందా? లేదు. చెడిపోయారు, ప్రజలు చెడిపోయారు. దైవ భయం లేని క్రమం ఆ దినాల్లో కనబడుతూ ఉంది. ఎంత విచారం అండి, ఎంత విచారం! భక్తుడు లేడు, ఆరాధించేవారు లేరు, ప్రార్థించేవారు లేరు. ఒక స్త్రీ భారంతో వెళ్ళింది, దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చింది. ఆ స్త్రీతో ఏలీ పలికాడు, ఎంతసేపు నీవు మత్తురాలవై ఉంటావు? అంటే ఆ దినాల్లో పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా త్రాగుబోతులే, స్త్రీలు కూడా తాగుతూ ఉన్నారు. ఒక 24 సంవత్సరాల క్రితం మేము నల్గొండ జిల్లాలో మునుగోడు ప్రాంతానికి వచ్చాం. తెలంగాణలో నల్గొండ జిల్లా అంతా పరిచర్య చేసాం, స్వార్థ పరిచర్య చేసినప్పుడు మునుగోడు మండలాన్ని మేము ఎన్నుకున్నాం. ఈ మండలంలో కొన్ని ప్రకాశం గుంటూరు జిల్లా వాళ్ళు ఎన్నుకొని, కొన్ని మండలాలు ఎన్నుకొని స్వార్థ పని చేద్దాం, సంఘాలు లేవు అని చెప్పి మునుగోడు మండలంలో ఆ పులిపల్పుల, కొరటికల్ ఆ ప్రాంతాలు మొత్తం ఒక అద్దె సైకిల్ తీసుకొని ముగ్గురు వచ్చేవాళ్ళం. రోజు అద్దె సైకిల్ తీసుకొని ఉదయకాలం 7 గంటలకు బయలుదేరి సాయంకాలం వరకు వీధి స్వార్థ చేసి పత్రికలు పంచి స్వార్థ ప్రకటించి 2-3 దినాలు అక్కడే ఉండి మరలా తిరిగి మా ప్రాంతానికి వెళ్ళేవారం. ఫలితంగా దేవుడు ఒక 2 సంఘాలు ఇచ్చాడు ఆ ప్రాంతంలో. మునుగోడులో అసెంబ్లీ ఉంది మనది. ప్రియమైన వాళ్ళారా, అలాంటి స్థలానికి వెళుతూ సాయంకాలం వెళితే అక్కడున్న ప్రాంతంలో ఉన్న స్త్రీలు కూడా తాగుతూ ఉండేవాళ్ళు. ఈనాటి దినాలు కాదు, ఆనాటి దినాల్లో కూడా ఉన్నారు అలా. అందుకే ఏలీ అన్నాడు, ఆ దినాలు ఎలా ఉన్నాయి? మహిమ లేని దినాలు, దైవ భయము లేని దినాలు. స్త్రీలకా పురుషులకా అందరికీ లేదు. యాజకులకు ఉందా? వారికి లేదు. దేవుని వాక్యం వింటున్నారు కానీ విడిచిపెడతా ఉన్నారు. విలాప వాక్యంలో ఒక మాట చదువుతారా? విలాప గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. నియామక కూడికలకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములు పాడైపోయినవి, యాజకులు నిట్టూర్పులు విడుచున్నారు. చదవండి. దాని కన్యకులు ఎలా ఉన్నారు? దుఃఖాక్రాంతులైపోయి ఉన్నారు. వినండి. ఇర్మియా అని ఏమంటారంటే విలాప వాక్యముల గ్రంథంలో విలాప ప్రవక్త అంటారు, ఏడుపుల ప్రవక్త అంటారు. ఎవరిని? ఇర్మియాని. ఈ వచనాల్లో మనం చదివితే దైవ సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నాం కానీ ఎక్కడికి రాము? చెప్పరేందండి. ఆరాధనకు అంతమంది వచ్చారు, చాలా సంతోషం. మిమ్మల్ని అందరూ చూసినప్పుడు నేను చాలా ఆనందిస్తున్నా, వాస్తవం చెప్తున్నా. కానీ గత రాత్రి దేవుని సన్నిధికి ఎంతమంది ఎందుకు రాలేకపోయారు? అదే దినం, క్షమించండి, మిమ్మల్ని విమర్శించడం కాదు, అది ప్రార్థనా దినము. ప్రభువుతో మన అవసరతలు, మన విన్నపాలు, మన అక్కరులు, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు ప్రభువుతో మాట్లాడుకునే దినం. అది ఏ దినమైనా కావచ్చు. సంఘము ఒక నియమించింది ఒక దినాన్ని, దాన్ని ప్రార్థనా కూడిక అంటారు. ఏ కూడిక అంటారు? ప్రార్థనా కూడిక అంటారు. ఆరాధన కూడిక వేరు. ఈరోజు ప్రభుకి ఇచ్చేది మనం ఇచ్చేసాం, అయిపోయింది. కృతజ్ఞతాస్తుతులు అర్పించామే, అది ఆరాధనా దినం. ఇది ప్రభు దినం. వచ్చాం, ఆరాధించాం, సంతోషం. మరి ప్రార్థనా దినానికి మన పెద్దలు, మీ జిల్లాలో ఉందో లేదో నాకు తెలీదు, మా జిల్లాలో ఒక సోమవారము
స్పందన కార్యక్రమం ఉండేది. జిల్లా కలెక్టర్లు, అధికారులు మొత్తం, నోడల్ ఆఫీసర్స్ మొత్తం ఒకసారి సమావేశం అవుతారు. ఎంఆర్ఓ, ఎండిఓ అందరూ ఒకసాట సమావేశం అవుతారు. ఆ ప్రజలు ఉన్నారు కదండి, గ్రామ ప్రజలు, వీళ్ళందరూ వచ్చి అర్జీలు ఇస్తారు. ఆ దినం ఇచ్చిన అర్జీ 72 గంటల్లో పరిష్కారం కావాలి. మీకు అర్థమైంది నేను చెప్పేది? మీ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు, తెలంగాణ గురించి. మా ప్రాంతంలో అలా ఉంది. అలాగైతే మీ సంఘ పెద్దలు కూడా, బాధ్యత కలిగిన సహోదరులు కూడా ప్రభు దగ్గర ఒక అర్జీ తీసుకున్నారు. ఏమనంటయ్యా, మాకు ఒక రోజు కేటాయించు. ఎవరికి? మా పిల్లల కొరకు, మా సంఘం కొరకు ఒక దినం మాకు కేటాయించు. ఆ రోజు మేము చేసే మనవి, ఆ రోజు మేము చేసే ప్రార్థనలు నువ్వు ఆలకించి మా సహాయం చేయమని ఒక అర్జీ అడిగారు. ఎవరు? మీ పెద్దలు, బాధ్యత కలిగిన వారు. ప్రభు సమ్మతించాడు. అది శనివారం అని చెప్పుకున్నారు వీళ్ళు. ఆయన అడిగారు, శనివారం వస్తామయ్యా, మేమంతా వచ్చి మా బాధలను దగ్గర చెప్పుకుంటాం, సహాయం చేయమని అడిగితే ప్రభు ఏమన్నాడు? అంగీకరించాడు. ఈ లోకాధికారులు కాదు, ప్రపంచాన్ని నిర్మించిన నిర్మాత, గొప్ప అధికారి, సృష్టికర్త, నీ నా ప్రార్థన ఆలకించడానికి, నీ నా మనవి అంగీకరించడానికి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే మనము రాలా, అర్జీలు అప్పచెప్పలా, ప్రార్థనలు చేయలా. ఎంత విచారం అండి! సంఘం వచ్చింది, కొద్దిమంది చేశారు, నేను దానికి కాదంటలేదు. ప్రార్థన కోడికలకు అదే అంటాడు, నియామక కోడికలకు ఎవరు రారు. ఎబ్రీ పత్రికలో పౌలు భక్తులు కూడా అన్నాడు, సంఘముగా మనం నేర్చుకోవాలి, సంఘ కొడుకులకి వెళ్ళాలి, ప్రార్థనలో ఉండాలి. ఆనాటి దినాలు అలాగే ఉన్నాయి. అందుకే గుమ్మాలు పాడైపోయాయి, కుటుంబాలు పాడైపోయాయి. దేవుని మందిరములో మహిమ వెళ్ళిపోయింది. ఒక తల్లి భారంతో ప్రార్థన చేసింది. ఆ తల్లి అడిగితే, నా ఏలినవాడా, నేను మత్తురాలను కాదయ్యా, మనోవేదనతో నేటి సమాజ స్థితి, నేటి ఇశ్రాయేలు స్థితి, నేటి దేవుని మందిరంలో ఉన్న యాజకుల ప్రవర్తన నా గుండెను కరిగించిందయ్యా. అయ్యా, నువ్వు కోరుకున్నట్టుగా నీకు భక్తుడు లేడు, ఆరాధకుడు లేడు. అందుకే నీ పాదాలు ఎదుట నా గుండెను, నా ఆత్మను కుమ్మరిస్తున్నానయ్యా. ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు? ఒక మగబిడ్డ కావాలయ్యా. మగబిడ్డనిస్తే ఏం చేస్తావు? నీ మందిరములో సేవకుని చేస్తా, నీ మందిరములో పరిచారకుని చేస్తా, నీ మందిరములో ఒక ప్రవక్త, ఒక గొప్ప వ్యక్తి, అయ్యా నీకు ఆరాధించే ప్రజగా నీ సేవ చేసేవాడు. ఈ మందిరం చూడు ఎలా ఉందో. పనిచేసే ఒక చిన్న పిల్లవాడిని నువ్వు ఇస్తే నీకు అప్పగిస్తానయ్యా. నేను పెంచలేను, నువ్వు పెంచు, నువ్వు ఇస్తే నీకు ఇస్తానని వడంబడక చేస్తే దేవుడు ఎంత ఆనందపడ్డాడు. అలాంటి ప్రార్థన అండి ప్రభుని సంతోషపెట్టింది. ఒక తల్లి, ఒక స్త్రీ ఇంటికి వెళ్ళిపోయింది, ఆనందంతో ఉంది. ఆమె గర్భవతి అయింది. ఎల్కానా ఆమెను కూడాడు, ఆమె గర్భవతి అయింది, కుమారుని కన్నది. వెంటనే ఆనందం తట్టుకోలేక, అమ్మా ఈరోజు వెళదామా, దేవుని మందిరానికి వెళదామంటే, ఇప్పుడు కాదు, కొంతకాలమాగా నేను చెప్తానంది. ఎల్కానా ఆమె మాట విన్నాడు, మౌనంగా ఉన్నాడు. కొంతకాలం అయిపోయింది, బిడ్డను పాలిచ్చింది, పెంచింది, పెద్దవాడైపోయాడు. ఇప్పుడు 24వ వచనంలో పాలు మాన్పించిన తర్వాత ఆ తల్లి బిడ్డను దేవుని మందిరానికి తెచ్చింది. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఏలీ ఉన్నాడు, ఆనాడు ఎలా ఉన్నాడు, ఎలానే ఉన్నాడు ఏలీ. ఆయన స్థూలకాయుడు, దేవుని మందిరంలో ఉన్నాడు. ఆ తల్లి పలికిన మాట, నా ఏలినవాడా. ఎంత ధైర్యంగా అండి, ఎంత విశ్వాసంతో, ప్రేమతో, భక్తితో నా ఏలినవాడు. ఆనాడు ఒకనొక నాడు ప్రార్థన చేస్తే మత్తురాలువై ఉన్నావమ్మా అన్నావే, గుర్తుందా? నా ఏలినవాడా, ఇదిగో ఆనాడు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ప్రభువుని అడిగాను బిడ్డను దయచేయమని, ఇదిగో బిడ్డనిచ్చాడు. ఈనాటి నుండి ఈ బిడ్డ యెహోవాకు ఎవరు?
ప్రతిష్ఠితుడు అని చెప్పగానే నా మాట వినండి జాగ్రత్తగా. చిన్న పిల్లలు తల్లులను విడిచిపెట్టరండి. చిన్న పిల్లలు తల్లులను విడిచిపెట్టరు. కానీ ఆ తల్లి చెప్పిన మాట వినగానే ఆ చిన్న పిల్లవాడు వెంటనే సాగిలపడ్డాడండి. ఆ దేవుని మందిరములో, ఆ బలిపీఠం ఎదుట, ఆ షీలోహులో, ఆ ఏలి ఎదుట సాగిలపడి ఇలా అన్నాడు. అంటే అర్థమైందంటే, నా తల్లి చెప్పినట్టుగా నేను ఈనాటి నుండి దేవుని పని చేయటానికి ఇష్టపడుతున్నా. తల్లి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇంటికాడ వదిలిపెట్టి. ఆ దేవుని మందిరంలో చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నాడు? అమ్మా, ఈ చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడు? తల్లి విడిచి వెళ్ళిపోయింది. నా వల్ల కాదు, నా సవతి పెనిన్న పెంచింది పిల్లల్ని, వారు కూడా పాడైపోయారు. నేను పెంచితే వీడు కూడా పాడైపోతాడు. నువ్వు పెంచయ్యా, నువ్వు పెంచు. ఆ పిల్లవాడిని దేవుని చేతుల్లో అప్పచెప్పి వెళ్ళిపోయిందండి. ఏ తల్లి లేక లేక బిడ్డనిస్తే ఎవరు విడిచిపెట్టి వెళ్తారండి? దేవుని మీద ఉన్న మక్కువ చేత, దేవుని మీద ఉన్న ప్రేమ చేత ఆ తల్లి దేవుని మందిరంలో విడిచి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత వచ్చింది. ఎలా ఉన్నాడంట బిడ్డ? ఏం మాట్లాడరు? పర్లేదు, దేవుని వాక్యం చెప్పచ్చు, అడిగినప్పుడు చెప్పండి, పర్లేదు, మౌనవ్రతం అవసరంలో. ఇప్పుడు అర్థమైందా? వినండి. ఏమన్నాడు? ఆ తల్లి వచ్చి చూసినప్పుడు ఎలా ఉన్నాడు? తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, అందరూ ఒంటరిగా మందిరంలో ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు? షీలోహులో ఏలి ఉన్నాడు, ముసలివాడు, వృద్ధుడు, లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేవలేడు, పెద్ద ఆయన. ఈ ముసలోడి దగ్గర నన్ను పడేసి వెళ్తావా అన్నాడా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు చదువుకోండి. ఏలి ఎదుట యెహోవాకు బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు? పరిచర్య. మన పిల్లలండి, మనమే చేస్తున్నామా పరిచర్య? దేవుని మందిరంలో ఎంత నమ్మకంగా పరిచర్య చేశాడండి సమూయేలు. ఒక వచనం చదవండి, 2వ అధ్యాయం 18వ వచనం. బాబుకు బాలుడైన సమూయేలు నారతో నేబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు ఏం చేస్తున్నాడు? అమ్మా, సన్నిధి రొట్టెలు ఉన్నాయి అక్కడ. లేవియా కాండములో బలిపీఠం మీద ఆ దహన బలి ఎప్పుడు దీపం ఆరిపోకూడదు, నూనె ఎప్పుడు పోయాలి, ఎలుగుచుండాలి. కానీ వీరేం చేశారు? పట్టించుకోవట్లా. దీపం ఆరిపోయింది, క్రమం లేదు, కట్టుబాట్లు లేవు, దైవ సన్నిధి మీరిపోయారు. ఇప్పుడు ఈ సమూయేలు ఏం చేస్తున్నాడు? అమ్మా, జాగ్రత్తగా వినండి నా మాటలు. ఆ దీపం ఆరిపోకుండా నూనె పోస్తున్నాడు. మందిరమంతా ఊడుస్తున్నాడో, దైవ భయం కలిగి పరిచర్య చేస్తున్నాడో. ఎంత నమ్మకంగా చేశాడండి. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్న సమూయేలు చిక్కిపోయాడా? 26వ వచనం చదవండి. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఏం చేస్తున్నాడండి? అమ్మా, నా మాట వినండి జాగ్రత్తగా, చాలు కొద్ది మాటలు. బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? తల్లి లేదు కదా, ఏం కావాలి? తల్లి లేకపోతే చిక్కిపోవాలి కదండి. ఎలా ఉన్నాడు? అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటే తల్లి అన్న ఏటాటా వచ్చింది, అంగిని తీసుకొని వచ్చింది, నా బిడ్డను చూసి దేవుని బలి అర్పించి వెళ్ళిపోవడానికి వస్తుంటే బిడ్డ ఎలా ఉన్నాడు? ఎదుగుతున్నాడంట. ఏ బాలుడు ఎదిగేది? ఏ బాలుడు ఎదిగేది? ఏ బాలుడండి? పరిచర్య చేస్తున్న బాలుడు. సమూయేలు కాదు అక్కడ. మీరు చేసినా మీరు కూడా ఏమవుతారు? ఎదుగుతారు. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే పరిచర్య చేస్తారో వారు ఏమవుతారంటే ఎదుగుతారు. సమూయేలు ఎదుగుతున్నాడు, సమూయేలు వర్ధిల్లుతున్నాడు. నీవు నేను వర్ధిల్లే స్థలం ఇది, నీవు నేను ఫలించే స్థలం ఇది. నేను టైం లేదు, దాటిపోతున్నా.
నాకు అప్పచెప్పిన టైంలోనే ముగిస్తా, దయచేసి జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండములో ఇదే స్థలం అన్నాడు, యాకోబుతో అన్నాడు. యాకోబుతో మాట్లాడుతూ ఇది బేతేల్ అనగానే యాకోబు ఏమయ్యాడు? భయపడిపోయాడు. యాకోబు భయపడిపోయాడు. బేతేల్ బేతేల్ అని తెలిస్తే ఆ స్థలంలో పడుకునేవాడు కాదు. ఎవరు? యాకోబు. భయపడిపోయాడు. బేతేల్. మీరు చదువుకోండి. లేచి గడగడగడ వణికాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. ఇది దేవుడు నివసించే స్థలం అండి. బేతేల్ అంటే దేవుడున్న స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు భక్తులను కలుసుకునే స్థలం ఇది, దేవుడు భక్తులను ఆశీర్వదించే స్థలం ఇది. దీన్నే మనం లక్ష్య పెడుతున్నాం, దీన్నే మనం లక్ష్య పెడుతున్నాం. దయచేసి క్షమించండి, మిమ్మల్ని అంటలేదు, చాలామంది సంగతి చెప్తున్నా నేను. దేవుని మందిరం అండి. వినండి, షిలోహులో ఈ సమయాలు ఎదుగుతున్నాడు, పరిచయం చేసే కొంది ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు చాలు చాలు. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షం అవటమైంది, అరుదైపోయింది. దినాలు చెడ్డవిగా ఉన్నాయి తల్లి. ప్రజలలో దైవభయం లేదు, దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది. ఆగిపోయింది అనడానికి గుర్తు ఏంటంటే, ఈ సన్నివేశం చెప్తా మీకు అర్థమైంది. ఒక రాత్రి వేళ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సమయాలు అని పిలిచాడు, సమయాలు అని పిలిచాడు. సమయాలు ఆ మందిరంలో ఎవరెవరున్నారు? మీకు అర్థం కావాలని చెప్తున్నా, చెప్పండి. ఆ మందిరంలో ఎవరెవరున్నారు? వృద్ధుడైన ఏలీ ఉన్నాడు, బాలుడైన సమయాలు ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు. ఆ ప్రత్యక్ష గుడారములో, ఆ సన్నిధి గుడారములో, ఆ బలిపీఠం వద్ద ఏలీ ఉన్నాడు. ఏలీతో పాటు చిన్న బిడ్డ సమయాలు ఎపోదు ధరించాడు. అది చాలా గొప్ప పాఠం, టైం చాలు. ఎపోదు గురించి నిర్గమాకాండ 28వ అధ్యాయం చదువుకోండి, చాలా అద్భుతంగా ఉండిద్ది. ఎపోదు ఆ వస్త్రం యొక్క గొప్పతనం అక్కడ ఉండిద్ది. ఎపోదు ధరించి ప్రధాన యాజకుడు మాత్రమే, అహరోను గుండె మీద మాత్రమే ఎపోదు ఉండాలి. ఆ ఎపోదు మీద న్యాయ విధాన పథకం అంటారండి, తుమ్యం ఉండాలి, అక్షరాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉండేది. అక్కడ ఆ బంగారు గంటలు ఉంటాయి, దానిమ్మ పండు 1 by 1 చుట్టూ ఉండాలి. ఆ ఎపోదు మీద 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాల పేర్లు ఉంటాయి. ప్రధాన యాజీ మాత్రమే దాన్ని ధరించాలి. ఇప్పుడు ఎవరు ధరించారు చెప్పండి? ఎవరు ధరించారు? సమయాలు. లోపము లేని సమయాలు, పరిచయం చేస్తున్న సమయాలు ఎపోదుని ధరించి ఏలీ ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ఎవరి ప్రార్థన విని? దేవుడు ఎందుకు ఆగిపోయాడు? ఆ తల్లి ఆ ఏలీ కోడలు పోతూ పోతూ ఏం చెప్పింది? అమ్మా చెప్పండి. ఏలీ కోడలు పోతూ పోతూ ఏం చెప్పింది? ఆమె చనిపోబోయింది. చనిపోతూ మామ ఏలీ చనిపోయాడు, మహిమ వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది, పుట్టినోడికి ఇకాబోదని పేరు పెట్టింది, మహిమ వెళ్ళిపోయింది, ఏడుస్తూ చనిపోయింది. ఆనాటి దేశంలో, ఆనాటి ప్రజలు, ఆనాటి షిలోహులో మహిమ లేదు, దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది. బాలుడైన సమయలు చేస్తున్న పరిచర్యకు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నా మాట వినండి జాగ్రత్తగా. మీ ముఖము చూడను అని తల దాచుకున్న దేవుడు ఇప్పుడు ఏలీని చూసి, క్షమించండి, సమూయేలును చూసి, ఆ పరిచర్యను చూసి, ఆ దైవభయాన్ని చూసి మరలా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? షిలోహులోకి మళ్ళీ మహిమ వచ్చింది. ఆ సంగతి ఏలీకి కూడా అర్థం కాల, పెద్దవాడైన ఏలీకి కూడా అర్థం కాల. సమూయేలు అని పిలిచాడు రాత్రి వేళ. దేవుడు పిలిస్తే సమూయేలు అన్నాడు, అయ్యా నేనున్నానయ్యా. ఏలీ ఒక్కడున్నాడు, సమూయేలు ఒక్కడున్నాడు. ఏలీ ఏమనుకున్నాడంటే, ఈ సమూయేలు అనుకున్నాడు ఏలీ పిలిచాడని. నాయనా ఏమిటి, ఎందుకు పిలిచావు అన్నాడు. అప్పుడు ఏలీ ఏమన్నాడు? నేను పిలవలేదయ్యా, వెళ్ళి పండుకో అన్నాడు. మరలా వచ్చి పండుకున్నాడు సమూయేలు. మరలా పిలిచాడు, ఏమని?
సమయాలు అని పిలిచాడు. మరలా వెళ్ళాడు. ఈ చిన్న బిడ్డ ఏలి దగ్గరికి వెళ్ళాడు. నాయనా పిలిచావా అంటే, నేను పిలవలేదల్లే పండుకోయ్య అన్నాడు. మూడోసారి మరలా పిలిచాడు దేవుడు. 13వ అధ్యాయంలో ఉంది, ఆ వచ్చిన భాగాలను చదువుకోండి. తర్వాత మరలా పిలిచాడు దేవుడు. మరలా పిలిస్తే మరలా వెళ్ళాడండి. ఎక్కడ ఎందుకండి, మన పిల్లలు రాత్రి వేళ వచ్చి మనము అమ్మా అని పిలిస్తే ఏం చేస్తారు? దుప్పడ ముసుకేసుకొని హ్యాపీగా పండుకుంటారు. ఒకసారి పిలుస్తారు, రెండుసార్లు పలికినే పలకరు. కానీ ఆయన ఏం చేశాడు? ఎన్నిసార్లు పిలిచినా, నేను పిలవలేదన్నాడు ఈ ముసలోడు. 14 లీటర్ దగ్గరికి పోయాడని అనుకున్నాడా? తల్లి ప్రార్థన అండి. గర్భవతులుగా ఉన్న మీరు కూడా రాత్రి వేళ ప్రార్థన చేసేటప్పుడు మీ పొట్ట మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి. మీ పసి పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అన్న అదే చేసింది ప్రార్థన, యొకేబేదు అదే చేసింది ప్రార్థన. అమ్మ వాత్సల్య, మీకు కూడా నేను చెప్పేది ప్రభునామనదే, ఒక దైవ సేవకుడిగా నా అనుభవంలో మీకు చెప్పే గొప్ప మాట అదే. మీ పిల్లలు దేవుడిచ్చిన, మీకు ఇచ్చిన బిడ్డ, అనిల్ వాత్సల్యకి ఇచ్చిన బిడ్డ కూడా ఎలా పెంచాలో దేవుని వాక్యం చెప్తుంది. మన పిల్లలు ఎలా పెంచాలో దేవుని వాక్యం చెప్తుంది. అమ్రాము యొకేబేదులు కూడా అలానే పెంచారు. ఆనాటి దినాలలో మరణ శాసనం వేలుతూ ఉంది. నైలు నది ఎర్రగా పారుతూ ఉంది. ఇశ్రాయేలు పిల్లలందరినీ నైలు నదిలో పడేశారండి. ముసళ్ళు అమాంతంగా తినేస్తున్నాయి. అల్లాడిపోతున్న దినాలు అవి. అలాంటి దినాల్లో మోషే పుడితే తల్లి 3 నెలలు దాచి దాయలేకాయా, నా వల్ల కాదయ్యా, ఆ మాట ఉంది నిర్గమాకాండములో. తల్లి దాచలేక ఒక జమ్ము పెట్టి చేసి, ప్రభా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఏం చేసింది? నీ చేతుల్లో పెడుతున్నా, నైలు నదిలో నా బిడ్డను పడవేయను, ఈ పెట్టే నీవు నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పింది. ప్రార్థన చేసి నైలు నదిలో పెట్టేసింది బిడ్డను. దూరంగా బిడ్డ వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ వస్తున్న సమయంలో ఏ రాజు శాసించాడో అదే రాజు కూతురు అక్కడికి వచ్చింది. ఆ టైంలో బాబుకు మెలకు వచ్చింది. అయ్యగారికి. ఎవరికి? నాయకుడికి. ఎవరికి చెప్పండి? ఎవరికి? ఇశ్రాయేలు నాయకుడు అతడు. తల్లి భారంతో ప్రార్థించింది, నాయకుడు చేశాడు. జాగ్రత్త, ఆ నైల్ నదిలో వస్తుంది, ఏ ముసలి పట్టుకోవాలా? అమ్మా అతడు నాయకుడు, మీరు వెళ్ళి పట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. అందుకే ఏ ముసలి వెళ్ళి ఆ పెట్టిన టచ్ చేయలే. ఫరో కుమార్తె వచ్చింది, రైట్, ఆ బిడ్డ ఏడుస్తున్నాడు, చలికెత్తెళ్ళింది. ఆ పిల్లని తీసుకొస్తే వాస్తవం చెప్పండి, ఈ రాణి, ఈ ఫరో కుమార్తెకి ఏమి రావాలి? కొద్దిగా ఆలోచన చేసి చెప్పండి, త్వరగా నాకు టైం లేదు. కోపం రావాలి. రైట్ తల్లి, మీకు వందనాలు. కోపం రావాలి. నా తండ్రి ఆజ్ఞకు భిన్నంగా ఎంత ఆలోచన చేసింది ఈ తల్లి. దుర్మార్గులని ఆ పసిబిడ్డను పట్టుకొని నలిపి అమాంతంగా ఇస్రేయాలి. ఎక్కడా? అదే నైల్ నదిలో. కానీ ఏం చేసింది? వీడు నా కొడుకు అంటుంది. ఏమంటుంది? ఈజ్ మై చైల్డ్, వీడు నా బిడ్డ, నా కొరకు పెంచండి. గమనించండి, ప్రార్థన అంతా గొప్పదో. ఈ ఉదయకాలం మీకు చెప్తున్నా, ప్రార్థన అంతా గొప్పదో. ఆ తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఏ రాజు శాసించాడో ఆ రాజు అంతఃపురంలోని క్షేమంగా పెరిగాడు. ఎవరు? మోషే. తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అన్న, దేవుని మందిరంలోనే, లోకంలో కాదు, ఇంటిలో కాదు, ఆ దేవుని మందిరంలో క్షేమంగా దిగుతున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై సమయాలు అని పిలిస్తే ఏలీకి అర్థం కాల. దేవుడు ఎక్కడున్నాడు? అసలు లేడు కదా, ఉంటే ఎలా జరిగిద్దా అనుకున్నాడు. ఏలీ బాధపడ్డాడు, ఏం చేయలేని పరిస్థితి. భక్తి కలిగిన వాడే, కానీ ఇప్పుడు అయిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, చేయలేని పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు 3వ చెప్పి వెళ్ళిపోతున్నా. బాబాబాయ బాబు ఇటు రాయా అన్నాడు. అయ్యా ఇటు రా అన్నాడు. వచ్చాడు. ఈయనకు అప్పుడు అనుమానం వచ్చిందనమాట. ఒకవేళ దేవుడు మరలా దర్శిస్తున్నాడేమో, ఒకవేళ దేవుడు మరలా వస్తున్నాడేమో, ఈ బాలుడు చేస్తున్న పరిచర్యను మెచ్చుకొని మరలా దేవుడు ఏమైనా వస్తున్నాడేమో, తన ప్రజల క్షేమం కొరకు వస్తున్నాడేమో అనుకొని అప్పుడు అంటాడు, అయ్యా ఈసారి కనుక నీకెవరైనా పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞేయము అనయ్యా అన్నాడు. సరేనయ్యా అన్నాడు. వెళ్ళాడు. ఇప్పుడు 4వసారి పిలిచాడు. ఎవరు? మళ్ళీ
సమూయేలు సమూయేలు ఎలా పిలిచాడండి? ఉదయకాలం ఒక మాట నా గుండెని తాకింది. అన్న ఎక్కడ పెట్టింది తీసుకెళ్ళి పిల్లాడిని? చెప్పండి త్వరగా. అన్న ఎక్కడ పెట్టింది? దేవుని మందిరంలో పెట్టింది. చిన్న పిల్లలండి, తల్లులు మీరు అందరూ ఏమంటారు? మీ పిల్లలు పుట్టినప్పుడు ఏమంటారు మీరు? నా బంగారపు కొండే, వాడు అట్టయినా ఉన్నాయి, వాడు మెల్లకన్నైనా కుంటోడైనా గుడ్డోడైనా ఏమంటారు? నా రత్నం అండి వీడు, నా బంగారం అండి, నా కోటేశ్వరుడు అండి, నా కొండ అండి అని తల్లి ఎంతో ముచ్చటపడి పిల్లాడిని అల్లారు ముద్దుగా పెంచుకునేది. తల్లి ఎంత ముద్దాడిద్దో పిల్లల్ని ఎంత ముద్దాడిద్దో. నా పెద్ద కూతురికి నేనంటే నా పిల్లలందరిలో ఎక్కువ ప్రేమ. వాళ్ళ అమ్మాయిని ఒక మాట అన్నానండి మొన్న. గదివే, ఇప్పుడు వచ్చింది కదా వాటర్ ఇచ్చి వెళ్ళిన పిల్ల, నా మనవరాలు ఆ పిల్ల గదివే ఏడుతా వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది. వెంటనే ఏముందో తెలుసండి, నేనంటే ప్రాణంగా చూసుకునే నా కూతురు ఒక్కసారి, డాడీ ఎందుకు పిల్లని గదివింది, చిన్నపిల్ల అయితే చెప్పాలిగా, నీకు ఇష్టం లేదు వెళ్ళిపోతాం మా ఇంటికి అందండి. నా గుండెలో గుబేలు మంది. ఎందుకంది ఈ మాట? ఎప్పుడు నా మీద కోపడదు, ఎందుకు ఇలా కోపడి? నాకు ఆశ్చర్యం వేసింది. కారణం ఏంది? నా బిడ్డ. ఎవరి బిడ్డ? ఆమె బిడ్డ అండి. ఆమె బిడ్డ ఏడుస్తుంటే ఆ తల్లి ఏమైంది? నా మీద తట్టుకోలే. అలాగే జాగ్రత్త గమనించండి. ఇప్పుడు పరలోకపు దేవుడు తల్లి పిలుపుకు దూరమయ్యాడు సమూయేలు. అవునా కదా? నాయనా బంగారం అని పిలిచే తల్లి ఏమైంది? తల్లి పిలుపుకు సమూయేలు దూరమయ్యాడు. కానీ నా మాట వినండి జాగ్రత్తగా, పరలోకపు దేవుని పిలుపుకు దగ్గర అయ్యాడు. ఎంత వండర్ఫుల్ అండి! దేవుడు ఎంత దయగలిగిన వాడండి, ఎంత ప్రేమ కలిగిన వాడండి. పరలోకపు దేవుడు ఎంత పిలిచాడు! తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా పిలిచాడు. సమూయేలు 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 సమూయేలు. తల్లిగా లాలించును, తండ్రిగా ప్రేమించును. తల్లిగా లాలించును, తండ్రిగా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా. యేసు ప్రభు తల్లిలా లాలిస్తాడంట, తండ్రిలా ప్రేమిస్తాడు. తల్లి పిలుపుకు దూరమైన సమూయేలు దేవుని పిలుపుకు దగ్గరయ్యాడు. జాగ్రత్తగా వినండి, టైం లేదు. వాస్తవానికి ప్రవక్త అయిన ఏలీతో మాట్లాడాలి ఎవరు? దేవుడు. ప్రవక్తతో మాట్లాడాలి దేవుడు. కానీ ప్రవక్తతో మాట్లాడటం మానేశాడు. మీరు చదువుకోండి, తర్వాత భాగంలో కనబడింది. ఈ ఏలి తెల్లారి పొద్దున్నే పిల్లాడిని పిలిచి, నాయనా రాత్రి దేవుడు నీకు ఎవరో మాట్లాడాడు కదా, ఏమేం చెప్పాడో మొత్తం చెప్పు, నాకు ఏమి దాచిపెట్టద్దు, దాచిపెడితే నువ్వు శాపగ్రస్తుడు అవుతావని చెప్తాడండి. ఆ రాత్రంతా సంగతులన్నీ ఎవరికి చెప్పాడు? చిన్న బిడ్డని ఏలికి సమూయేలుకి చెప్పాడు దేవుడు. జరగబోయే సంగతులని చెప్పాడు. సోదరి సోదరులారా, ఏలి కన్నా సమూయేలు ప్రార్థన, సమూయేలు పరిచర్య ఆనాటి దినాలలో దేవునికి సంతోషం ఇచ్చింది, దేవుని కనపరిచింది, మహిమ తెచ్చింది. అందుకే మరలా షిలోగులో మహిమ వచ్చింది, మరలా ఘనత వచ్చింది, ప్రజలు భయం వచ్చింది. దైవ క్రమములో, దైవ ఆరాధనలో ఎలా ఆరాధించాలో, ఎలా పరిపాలించాలో ఆ సంగతులన్నీ దేవుడు తెలియపరిచాడు. సమూయేలంటే ప్రజలకు భయం పుట్టింది, దేవుడు అంటే భయం పుట్టింది, వారు మార్పు చెందారు, మరలా మహిమ వచ్చింది, మరలా దీవం పడ్డారు. అంత మాత్రమే కాదు, సమూయేలు చాలా గొప్పవాడయ్యాడు. దేవుని మందిరములో ఎదిగిన సమూయేలు, దేవుని పనిచేసిన సమూయేలు చాలా గొప్పవాడు. మన పిల్లల చేత మందిరం పని చేయించండి, మన పిల్లల చేత పరిచర్య చేయించండి. ఎంత చదివినా సరే, ఎంత గొప్పవాళ్ళైనా మందిరంలో సేవకుల పరిచర్య చేయించండి, నేర్పించండి. లక్షల రూపాయలు ఉద్యోగాలు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఎవరుంటే క్షమించండి, మీ గురించి చెప్పట్లా, జనరల్గా చెప్తున్నా నేను.
ఉపాధ్యాయులు గవర్నమెంట్ చేత లక్షల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. అట్టి ఉపాధ్యాయులు ఒకరోజు ఒక తల్లిని పిలిపించి, అమ్మా నీ బిడ్డకు చదువు చెప్పడం మాకు చేత కాదు, వీడిని తీసుకెళ్ళమ్మా, వీడి వల్ల స్కూల్ అంతా పాడైపోతుందన్నారంట ఉపాధ్యాయులు. ఆ తల్లి 2 చేతులు ఎత్తి, నాయనా 4 అక్షరాలు నేర్పించండి ఎలాగోలా, వాడు ఎలా అంటే చేతకాని వాడైనా కొద్దిగా నేర్చుకుంటే బాగుపడతాడు, ఇది నా కోరిక, నేను పేదదాన్నయ్యా, నన్ను క్షమించి ఎలాగోలా 4 అక్షరాలు నేర్పించండి అని ఆ తల్లి 2 చేతులు ఎత్తిందంట ఆ ఉపాధ్యాయులకు. ఈ తల్లి మాట విని వాళ్ళు ఆ బిడ్డను చేర్చుకున్నారు మళ్ళీ స్కూల్లోని. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత టీసీ రాసి చేతబడిచి మళ్ళీ తల్లి కబురంపారు, ఇక నువ్వే రిక్వెస్ట్లు చేయాల్సిన పని లేదమ్మా, వీడు పనికిరాని వాడు, పనికిమాలిన వాడు, వీడి వల్ల స్కూల్ అంతా పాడైపోతుంది, వీడికి చదువు చెప్పలేము, తీసుకెళ్ళిపోని టీసీ ఇచ్చి పంపించారు. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి ఎక్కి ఎక్కి గదిలో ఏడుస్తూ ఉంది, ప్రలాపించింది, విలపించింది. తల్లి ఏడుపుకు బిడ్డ గుండె కదిలిపోయింది. 2 చేతులు పెట్టుకొని గడ్డం పట్టుకొని, అమ్మా ఇంకేడవద్దు, నువ్వేం చేయమంటే అది చేస్తా, నన్ను క్షమించు, నీకేం కావాలో చెప్పు చేస్తానన్నాడు ఆ పిల్లవాడు. ఆ తల్లి కోరింది ఏంటంటే, నువ్వు బైబుల్ చదవయ్యా అన్నంట. ఏముంది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా, చాలామంది నవ్వుతున్నారు. బైబుల్ చదవయ్యా, ఏం చేయొద్దు అన్నాడు. బైబుల్ చదివి ఉపాధ్యాయులు కాదు, అమెరికా ప్రెసిడెంట్తో సహా ప్రపంచంలోని అధికారులంతా సెల్యూట్ చేసే స్థాయికి ఎదిగాడు. అతడే విద్యుత్ బల్బు కనిపెట్టిన, చెప్పండి, ఆల్వా థామస్ ఎడిసన్. ఏం చదివి కనిపెట్టాడు? బైబుల్ చదివి విద్యుత్ బల్బు కనిపెట్టాడు. బైబుల్ చదివి ప్రపంచంలో గొప్పవాళ్ళు అయిపోయారు. బైబుల్ చదివి భూమి లోపల ఉన్న ఆ పెట్రోల్ డీజిల్ కనిపెట్టారు. బైబుల్ చదివి మత్తు మందు కనిపెట్టాడు సర్ జేమ్స్ సింప్సన్. మన పిల్లల చేత చదివిస్తున్నామా బైబుల్? సమయాలు చాలా గొప్పవాడయ్యాడు. దేవుని మందిరంలో ఎదిగిన సమయాలు చాలా గొప్పవాడయ్యాడు. ఎదుగుతున్నామా దేవుని పరిచర్యలో? ఆనాటి దినాలు చెడ్డగా ఉన్న దినాలలో దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ఒక స్త్రీ అన్న ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా ఆనాటి ప్రపంచాన్ని బాగు చేశాడు, ఆనాటి స్త్రీ జాతిని రక్షించాడు. సోదరులారా, ఈనాటి ప్రపంచం అంతా పాడైపోయింది. అన్నకు మాత్రమే కాదు, భారం, పరలోకపు దేవుని గుండె భారంతో నిండిపోయింది. ప్రపంచంలో ప్రతి మానవుడు పాడైపోయాడు. ప్రజలు చెడిపోయారు. సంఘంలో దైవభయం లేదు, ప్రజల్లో దైవభయం లేదు. ప్రతివాడు పాపాన్ని ప్రేమిస్తూ త్రాగుడికి, జూదానికి, పాపానికి బానిసలై పాడైపోయిన దినాలలో పరలోకపు దేవుడి ప్రత్యక్షత భూలోకానికి వచ్చింది. సమయాలు కాదు, ఇప్పుడు వచ్చింది. భూలోకంలో ఉన్న ఒక కన్యకకు వచ్చింది. గబ్రియేలు దేవదూత వచ్చి మరియా అని పిలిచాడు. ఏమిటి శుభదినమని, శుభవచనం ఏమిటి, నీకు శుభం కలుగునగాక, ఏమిటి శుభవచనం, ఆనందంతో ఉంటూ ఉండగా ఆ గబ్రియేలు దేవదూత అన్నాడు, అమ్మా నీ గర్భాన ఒక కుమారుడు పుడుతున్నాడు అన్నాడు. అమ్మా చెప్పాలి సోదరీలు, సంతోషమా దుఃఖమా? అమ్మా మీరు చెప్పండి సోదరులు, సంతోషమా దుఃఖమా? సంతోషం కాదు, దుఃఖం. గుండె గుబేలముంది, భయపడింది మరియా. పాపం చేస్తే రాళ్ళు రువి చంపమని ధర్మశాస్త్రం చెప్పింది. పెళ్ళి కానీ కన్యక గర్భం అయితే చట్టం ఒప్పుకునేదా? గాడ్స్ లా ఏం చెప్పింది? రాళ్ళు రువి చంపమంది. అలాగైతే గుండె గుబేలమంది. ఓ మై లార్డ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ కన్యక అడిగింది, దేవా ఇది ఎలా సాధ్యమయ్యా? నేను పురుషుని ఎరగని దానినే. నిజమేనమ్మా, నువ్వు పురుషుని ఎరగని దానివే, నువ్వు పవిత్రాలవే, నువ్వు కన్యకవే. ఒక్కసారి లోకం వైపు చూడు. యెరూషలేములో బేతేస్తానే కోనేరు ఉంది. ఎట్లా ఉంది అక్కడ? గుంపులు గుంపులుగా ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? రోగులే. మొదటి తల్లి గర్భమును పుట్టిన మానవుడు కయ్యోను ఏమయ్యాడు? దేశదిమ్మరైపోయాడు. రాజులు పాపంలో పడిపోయారు. ప్రపంచమంతా పాడైపోయింది. వీరి రక్షణ కొరకు ఒక రక్షకుడు పుడుతున్నాడమ్మా. తన ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడు పుడుతున్నాడు. అది నీ గర్భాన్ని పుట్టబోతున్న శిశువు నీ కుమారుడు కాదు మరియా. ఎవరి కుమారుడు? సర్వోన్నతుడైన
దేవుని కుమారుడు. ఈ సంగతులను చెప్పిన తర్వాత మరియమ్మ పలికిన మాట, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారమే సిద్ధించుగా తల వంచింది. రక్షకుడు పుట్టాడు. ప్రపంచానికి కేంద్ర స్థానమైన యెరూషలేములో మిట్ట మధ్యాహ్న వేళ సర్వమానవాళి కొరకు సమూయేలు ప్రార్థన చేశాడు. రక్షకుడు ప్రాణం పెట్టాడు. నీ నా విమోచన కొరకు. తల్లి, సమూయేలు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. సమూయేలు కన్నీరు కార్చాడు. యేసయ్య నీ నా పాప పరిహారం కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని దారపోసాడు. శిలువలో రక్తం కార్చాడు. మిట్ట మధ్యాహ్న వేళ మండుటెండలో భూమి ఆకాశాలకు మధ్య నిలబడ్డాడు. కొట్టుబోతులు కొడుతున్నారు, తిట్టుబోతులు తిడుతున్నారు, ముఖాన ఉమ్మేశారు. అయినా ప్రేమించాడు. తండ్రి, పరలోకపు తండ్రి కుమారుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏమి నా కుమారుడు అన్నట్టున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా. కొట్టేవాళ్ళండి, పక్కలో బెల్లం వచ్చారు. రక్తము ప్రవహించింది, నీరు ప్రవహించింది. ఎంత అవమానపరిచారు యేసయ్యను, ఎంత ఘోరమైన హింస పెట్టారు యేసయ్యను. సోదరి సోదరులారా, అన్నిటినీ భరించాడు యేసయ్య. అన్నిటిని భరించి మానవాళి పాప పరిహారం కొరకు కలవరి శిలువలో మిట్ట మధ్యాహ్నం వేళ బలైపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు, నెమ్మదిచ్చాడు, హృదయంలో శాంతి ఇచ్చాడు. ఈ స్థితిలో చనిపోయినా నిత్య జీవానికి వెళతామని ధైర్యం ఇచ్చాడు. ఇంత గొప్ప త్యాగం చేసిన యేసయ్యకి ఏమిస్తున్నాం? ఆ పుణ్యమూర్తి చేసిన బలియాగానికి ఏమర్పిస్తున్నాం? సోదరి సోదరులారా, ఉదయకాలం జాగ్రత్తగా గమనించండి. నేను ముగిస్తున్నా. ఆ పట్టణంలో ముసలి వాళ్ళైన తల్లి విడిపించుకోవాలంటే తీసుకెళ్ళి కొండల మీద వేస్తారంట. చిన్నప్పటి నుంచి పెంచింది. నేను ప్రకాశం జిల్లా ప్రాంతాలకు, ఖమ్మం జిల్లా సేవకు వెళితే ముసలి వాళ్ళండి పాపం కొండలు రాళ్ళు పెట్టి కొడతా ఉంటారు. ఈరోజు మిషన్లతో పగలు కొడుతున్నారు. అయిపోయింది, ముగించిపోతున్నా. ఆ తల్లి ఆ రాళ్ళు కొడతా ఉంటే చిన్న చిన్న రాళ్ళు, ఈ స్లాబ్ వేసుకుంటాం కదండి స్టోన్స్, అవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళు. ఆనాటి దినాల్లో మిషన్ లేవు. ఆ ప్రాంతంలో రాళ్ళు పెట్టి కొడతా ఉంది ఆ తల్లి. ఆ కొండల మీద రాళ్ళు పెట్టి కొడతా ఉంటే ఆమె పత్రిక ఇవ్వడానికి వెళితే ఆమె చేతులు కాయలు కాసిపోయినాయి. నిజం చెప్తున్నా, నా కళ్ళమ్మటి నీళ్ళు రాలిపోయాయి. అలాంటి తల్లి ఒకరోజు తన బిడ్డను పెంచింది, పెద్ద చేసింది, వాడికి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసింది. పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ కోడలు అంటా ఉందంట, అయ్యా ఆలోచించేసు, ఆ ముసల్లానే ఉండాలి, నేనైనా ఉండాలి, ఇద్దరం ఒక ఇంట్లో ఉండలేము అంటే ఏమి చేయలేక, ఆ భార్య బాధపడలేక ఈ కుర్రవాడు తన తల్లిని భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి? కొండ మీద విడిచిపెట్టి రావడానికి. ఒక మాట చెప్పాలంటే ఏ పులికో ఏ సింహానికో ఆహారంగా వేయటానికి వెళ్ళిపోతున్నాడు. ఆ సంగతి ఆ తల్లికి తెలిసింది. భుజం మీద ఎక్కించుకున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ఈమె పోయేటప్పుడలో పని చేస్తూ ఉంది. ఆ చెట్ల ఆకులు లాగుతూ ఉంది. వీడి కోపం వచ్చింది. ఏ ముసల్లానా, నీకు బుద్ధి ఉందా లేదే? బరువు మోయలేక కొండక్కలా చస్తా ఉంటే నీకు జాలి లేదా నా మీద? ఏం చేస్తున్నావు? కొమ్మలు లాగుతున్నావు, ఇంకా భారం అయిపోయింది నా మీద అన్నాడు. లేదు నాయన, మెల్లగా పోయా, జాగ్రత్తగా పోయా అంటుంది. ఆ కొండ మీద ఆ రాళ్ళు పెట్టుకొని ఆ మొక్కలో ఆ కదిలిపిస్తూ వెళ్ళిపోయింది. ఆఖరి కొండ మీద విడిచిపెట్టాడు. ఇలా అన్నాడు, అమ్మా పోయొస్తా అన్నాడు. ఆ తల్లికి తెలిసింది. దగ్గరికి రా నాయనా అంది. ఇలా రెండు చేతులు పెట్టుకుంది, కౌగులించుకుంది, బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇంకొక మాట అన్నావు కదయ్యా, అయ్యా జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు దారిని వచ్చేటప్పుడు దారి మర్చిపోతావేమోనని అడవుల్లోకి వెళ్ళి ఏ సింహమో క్రూరముఖం పాలైపోతావని ఎర్రటి పూలు దారిన చల్లుకుంటా వచ్చాను ఆయన.
కోసుకుంటూ దారిన పొడుచుకుంటూ వచ్చా. ఏ దారిన ఎర్ర పూలు ఉన్నాయో అదే దారిన వెళ్ళు, నీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళు, నువ్వు క్షేమంగా వర్తిల్లు కుమారుడా అని చెప్పి ముద్దు పెట్టుకుంది. గుండె పగిలింది వాడికి. నా తల్లిని చంపడానికి వచ్చా, నా తల్లి ప్రేమను కనుపరిచింది. అమ్మా క్షమించని తల్లి పాదాల మీద పడ్డాడు. తల్లిని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అది తల్లి ప్రేమ అయితే, మధ్యాహ్న కాలం జాగ్రత్తగా వినండి, అది తల్లి ప్రేమ అయితే ఇది యేసయ్య ప్రేమ. నీ పట్ల నా పట్ల అపారమైన ప్రేమను చూపించి నీలో నాలో ఉన్న పాపాన్ని, ఆ చెడుని తొలగించి మనందరి కొరకు అమూల్యమైన రక్తాన్ని ధారపోసి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు, మీ కుటుంబాలు దీవెనపడతాయి, మీ బిడ్డలు వర్ధిల్లుతారు. అలాగూ ప్రభువులో ఉండి, సంఘంలో ఉండి, దేవుని కృపలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ప్రార్థన ద్వారా ఎదిగి ఫలించి దేవుని మహిమపరచాలని నా ప్రార్థన, నా ఆశ. ప్రభు ఈ తలంపుల ద్వారా మహిమ పొందును గాక. ప్రేమతో ఆహ్వానించి అవకాశం కల్పించిన స్థానిక సంఘ పెద్దలకు, వాక్యమైన మీ అందరికీ మన రక్షకుడు క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.